హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిరిటెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక అద్భుతమైన లవ్ వాట్సాప్ స్టేటస్ కోసం చాలా కష్టపడి ఒక బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వాట్సాప్ స్టేటస్ వీడియోని అయితే డిజైన్ అయితే చేశాను. సో గెస్ బేసిక్గా మీకు క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కూడా మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ని పెట్టేసుకొని ఇలా మీరు అనేది ఒక ఆల్బంలో మీరైతే కూడా లిరికల్ వాట్సాప్ స్టేటస్ వీడియోని మీరు ఏ విధంగా ఎడిట్ అనేది చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అనేది ఫుల్ క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోకి మీరు ఇంకా లైక్ చేయకపోతే కూడా వెంటనే ఈ వీడియోకి మీరు లైక్ చేయండి. సో అలాగే కింద కామెంట్ సెక్షన్లో మీకు నచ్చిన కామెంట్ అనేది ఇచ్చేసి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేసేసి ఆల్ పని అయితే కూడా ట్యాప్ చేయండి. సో గైస్, నేను పెట్టే ప్రతి ఒక్క ఎడిటింగ్ వీడియోలు మీరు మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరే చూడగలరు, మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఈ వీడియోకు సంబంధించిన ఆల్ మెటీరియల్స్ మీకు కింద డిస్క్రిప్షన్లోనే లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి మీరైతే కూడా డౌన్లోడ్ అయితే చేసేసుకొని. సో అలాగే గైస్, నేను క్రియేట్ చేసిన ఒక 5 సెకండ్స్ మీరు డెమో చూడండి. ఆ తర్వాత మీకు స్టెప్ బై స్టెప్ అనేది ఫుల్ క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, డెమో అయితే చూసారు కదా ఫ్రెండ్స్. సో ఎక్కువగా సాంగ్ అనేది ప్లే చేస్తే మనకు కాపీరైట్ ప్రాబ్లమ్ అనేది వస్తుంది. సో అందుకే ఎక్కువగా సాంగ్ అనేది ప్లే చేయలేదు. మీరు ఫుల్ సాంగ్స్తో మీరు వాచ్ చేయాలనుకుంటే ఆల్రెడీ 1 అవర్ ముందు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే చేశాను. నా యొక్క ఇన్స్టాగ్రామ్ అనేది కింద లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ని మీరు క్లిక్ చేసేసి ఫుల్ సాంగ్ని మీరు వాచ్ చేసేసి నా యొక్క ఇన్స్టాగ్రామ్ని ఫాలో కానికి ట్రై చేయండి. అటువంటి వీడియోలు మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే కంపల్సరీగా మనకు ప్రో వర్షన్ కైనమాస్టర్ అప్లికేషన్ అయితే యూజ్ అవుతుంది. మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ని మీరు క్లిక్ చేసేసి ఆ యొక్క అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసేసి ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి 16:9 రేషియోని మీరు సెలెక్ట్ చేసేసుకొని సో గైస్ మీకు కావాల్సిన ఫొటోస్ని మీరైతే కూడా సెలెక్ట్ చేసుకోండి. సో ఎగ్జాంపుల్గా నేనైతే కూడా మీకు చూపించడం కోసం ఈ యొక్క ఫొటోస్ని అయితే సెలెక్ట్ అయితే చేశాను. సో మీ యొక్క ఫొటోస్ని ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకొని కత్తర్ సింబల్ పక్కన మిడిల్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసేసి మీ యొక్క ఫొటోస్ని ఇలా మీరు అనేది అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చేసి ఈక్వల్ టు పైన మీరు ట్యాప్ చేసి అదేవిధంగా బ్యాక్ వచ్చేసి ఇక్కడ విగ్నేట్ అనే ఆప్షన్ని మీరు ఎనేబుల్ అనేది ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో ఇలా ప్రతి ఒక్క ఫోటోని మీరు ఈ విధంగానే మీరైతే కూడా ఎడిట్ చేసుకోండి. సో ఈ విధంగానే మీరైతే కూడా ప్రతి ఒక్క ఇమేజ్కి అనేది సో ఇలా ఎడిట్ అనేది చేసేసుకొని ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో ఈ విధంగా టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసిన తర్వాత సో గైస్ నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే గైస్, సో చూడండి ఫ్రెండ్స్, మీరు అనేది ప్రతి ఒక్క ఇమేజ్ని మీరు ఈ విధంగానే ఎడిట్ అనేది ఇచ్చేసేయండి. సో ఎగ్జాంపుల్గా నేనైతే కూడా ఈ యొక్క 4 ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేశాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ అయినా ఉంటుంది, అలాగే బాక్స్ ఐకాన్ అయినా ఉంటుంది. ఈ 2 ఐకాన్స్లో మీకు ఏది ఉన్నా సరే గైస్, సో మీరు అనేది దానిపైన అయితే కూడా ట్యాప్ అయితే చేసేసేయండి. సో ట్యాప్ చేసేసిన తర్వాత ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే కూడా గెట్ మోర్ అనే ఆప్షన్ పైన అయితే కూడా ట్యాప్ చేసేసి 1 మినిట్ అనేది వెయిట్ చేయండి. సో 1 మినిట్ అనేది వెయిట్ చేసిన తర్వాత చాలా రకాల ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. సో అందులో నుంచి మీకు నచ్చిన ఎఫెక్ట్స్ని మీరైతే కూడా డౌన్లోడ్ అయితే చేసేసుకొని ఇలా మీకు నచ్చిన ఎఫెక్ట్ అనేది ఈ విధంగా మీరైతే కూడా సెలెక్ట్ చేసేసుకొని మీకు కావాల్సిన టైమింగ్లో మీరు అనేది అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో ఇలా ప్రతి ఒక్క ఇమేజ్కి గ్యాప్లో మనకైతే కూడా ఇలాంటి ఎఫెక్ట్స్లో మీరు అనేది ఈజీగా యాడ్ అనేది చేసుకోవచ్చు గ్యాస్. సో 30 సెకండ్స్లో మనకు ఎన్ని ఎఫెక్ట్లు అయితే మనకైతే కూడా యాడ్ అవుతాయో సో అన్ని ఎఫెక్ట్స్ని మీరైతే కూడా యాడ్ అనేది చేసేసుకోవచ్చు. సో అంతేకాకుండా ఇక్కడ మీరు అనేది ప్రతి ఇమేజ్ అనేది 3 సెకండ్స్ వరకు మీరైతే కూడా సెట్ చేసుకోండి. సో అప్పుడే మనకి అనేది ఇమేజ్ చేంజ్ అయ్యేటప్పుడు మనకు చాలా ఎక్సలెంట్గా అనేది ఉంటుంది. సో మీకు అనేది సో ఈ విధంగా మీరు ఎడిట్ చేసేసుకొని ఇక్కడ యారో సింబల్ పైన మీరు ట్యాప్ చేసి మీకు కావాల్సిన మెగాపిక్సెల్ అలాగే ఫ్రేమ్ రేట్ అనేది 13 ఇచ్చేసి మీకు ఎంత ఎంబీ క్వాలిటీలో కావాలో అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చేసి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ పైన అయితే కూడా ట్యాప్ చేయండి. సో గ్యాస్ నేనైతే ఆల్రెడీ సేవ్ చేసే కాబట్టి క్యాన్సిల్ అయితే చేస్తున్నాను. ఇలా కంప్లీట్గా బ్యాక్ అనేది వచ్చేసేయండి. మీ యొక్క ఫొటోస్ని పెట్టేసుకొని ఎడిట్ చేసుకున్న తర్వాత సో అదేవిధంగా పెన్సిల్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి 1:1 రేషియోని మీరు సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ కలర్ అనేది ఇచ్చేసి ఇదే ఇమేజ్ని ఒక 30 సెకండ్స్ వరకు మీరైతే కూడా డ్రాగ్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి. ఫ్రెండ్స్, ఈ యొక్క గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది కింద లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని కత్తర్ సింబల్ పక్కన మిడిల్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసి స్క్రీన్ అనేది ఫుల్ అనేది ఇచ్చేసి బ్యాక్ వచ్చేసి స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసి మళ్ళీ స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసి ఇలా బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీరు క్రోమా కీలోకి వెళ్ళేసి ఎనేబుల్ అనేది ఇచ్చేసి దీన్ని మీరు అనేది కొద్దిగా మీరు అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చేసేసి ఇక్కడ మీరు టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసేయండి. సో ఇచ్చేసేసిన తర్వాత లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి.
ఫ్రెండ్స్ ఆల్రెడీ మీ యొక్క ఫొటోస్ని పెట్టేసుకొని ఎఫెక్ట్స్ని యూజ్ చేసేసి ఎడిట్ చేసుకుంటా చూడండి. దాన్ని మీరు సెలెక్ట్ చేసేసుకొని దీన్ని మీరు జూమ్ తక్కువగా చేసేసుకొని కరెక్ట్గా మనకనేది ఆ యొక్క టీవీలో మన యొక్క ఫొటోస్ని పడేలా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 3 డాట్స్ పైన మీరు ట్యాప్ చేసేసి సెండ్ టు బ్యాక్ అనేది ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చినట్లయితే కూడా చూడండి గైస్, సో మనకైతే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా మనకైతే కూడా ఒక ఆల్బమ్లా మనకైతే కూడా ఎడిట్ అనేది అయిపోతుంది. సో ఈ విధంగా ఎడిట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు లేయర్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు మీడియాలోకి వెళ్ళేసేయండి. సో గైస్, ఈ యొక్క పిఎన్జీ ఫాంట్ ఇమేజ్ అనేది లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని దీన్ని మీరు జూమ్ తక్కువగా చేసేసుకొని సో గైస్ ఇక్కడ మీరైతే కూడా సెట్ చేసేసుకొని ఇదే ఇమేజ్ని వీడియో ఎండ్ వరకు అయితే కూడా డ్రాగ్ చేయండి. సో ఇలా ఎండ్ వరకు అయితే కూడా డ్రాగ్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి సో అదేవిధంగా లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి. సో ఫ్రెండ్స్, మీకు అనేది ఈ యొక్క బ్లాక్ స్క్రీన్ లిరికల్ వీడియో అనేది కింద లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే కూడా మనకైతే కూడా బ్లెండింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే కూడా ట్యాప్ చేసేసి ఇలా కంప్లీట్గా బ్యాక్ అనేది వచ్చేసి సో గైస్ ఇక్కడ మనకైతే కూడా ఈ విధంగా మీరు జూమ్ తక్కువగా చేసేసుకొని అడ్జస్ట్మెంట్ అయ్యే విధంగా మీరు సెట్ చేసేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చినట్లయితే మనకి ఈ విధంగా లిరికల్ అనేది యాడ్ అనేది అయిపోతుంది. ఇలా యాడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే లేయర్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు మీడియాలోకి వెళ్ళేసేయండి. ఫ్రెండ్స్, ఈ యొక్క బైక్ ఇమేజ్ ఉంటుంది చూడండి, దాన్ని మీరు అనేది వీడియో ఎండ్ వరకు అయితే కూడా డ్రాగ్ చేసేసి సో గ్యాస్ దీన్ని మీరు జూమ్ తక్కువగా చేసేసుకొని సో గ్యాస్ మీకు బైక్ కావాలంటే బైక్, అదేవిధంగా కారు కావాలంటే కారు, సో మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్ అనేది మీరు యాడ్ అనేది చేసుకొని ఇక్కడ మీరు కీ ఆప్షన్ని మీరు యూజ్ చేసేసి సో అదేవిధంగా లాస్ట్ వరకు మీరైతే కూడా స్క్రోల్ చేసేసి ఈ యొక్క కీ ఆప్షన్ని మీరైతే కూడా ఇలా ముందుకు స్క్రోల్ చేయండి. సో మనకైతే కూడా వీడియోకి చాలా ఎక్సలెంట్గా అనేది వస్తుంది. సో ఇలా ముందుకు మూవ్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చినట్లయితే కూడా మనమైతే చూసుకున్నట్లయితే కూడా సో గ్యాస్ బైక్ అనేది మనకు చాలా స్లో మోషన్ ఎఫెక్ట్స్తో మనకైతే కూడా యాడ్ అనేది అయిపోతుంది. చూడండి గ్యాస్, సో మనకైతే కూడా బైక్ అనేది ఏ విధంగా వస్తుందో సో ఈ విధంగా మనకైతే కూడా చాలా ఎక్సలెంట్గా అనేది ఉంటుంది. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు లేయర్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు మీడియాలోకి వెళ్ళేసి సో బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ కలర్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళేసి మీ ఫేవరెట్ కలర్ని మీరు సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసి సో అదేవిధంగా క్రాపింగ్లోకి వెళ్ళేసి మాస్క్ని మీరు ఎనేబుల్ అనేది ఇచ్చేసి షేప్లోకి వెళ్ళేసి సర్కిల్ షేప్ని మీరు సెలెక్ట్ చేసుకొని బ్యాక్ అనేది వచ్చేసి ఇక్కడ ఫీదర్ని మీరైతే కూడా అప్లై చేయండి. సో మీరైతే కూడా ఒక 40 వరకు అయితే కూడా ఫీదర్ని మీరైతే కూడా అప్లై చేసేసి ఇలా బ్యాక్ అనేది వచ్చేసేసి సో గైస్ దీన్ని మీరు జూమ్ తక్కువగా చేసేసుకొని ఇక్కడ మీరైతే కూడా సెట్ చేసేసుకొని ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే కూడా మనకైతే కూడా సారీ గైస్, సో ఇక్కడ మనకు ఓవరాల్ యానిమేషన్ అయితే ఉంటుంది కిందికి స్క్రోల్ చేస్తే. సో ఇందులో మీరైతే కూడా ఫ్లిక్కర్ని లేదా ప్లస్ని మీరు వీటిలో ఈ 2 ఆప్షన్స్లో మీకు నచ్చిన ఎఫెక్ట్ని మీరైతే కూడా సెలెక్ట్ చేసుకొని ఇలా బ్యాక్ వచ్చేసేసి సో గ్యాస్ ఇదే ఇమేజ్ని వీడియో ఎండ్ వరకు అయితే కూడా డ్రాగ్ చేసేసి సో దాన్నే మీరు 3 డాట్స్ పైన మీరు ట్యాప్ చేసేసి డూప్లికేట్ పైన మీరు ట్యాప్ చేసేసి ఈ యొక్క డూప్లికేట్ ఇమేజ్ అనేది మీరు ఏం చేస్తారంటే సో ఇక్కడ మీరైతే కూడా సెట్ చేసేసుకొని ఇక్కడ మీరు టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చినట్లయితే కూడా ఈ విధంగా మనకైతే కూడా చాలా ఎక్సలెంట్గా అయితే కూడా వీడియో ప్రిపేర్ అనేది చేసేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేనైతే కూడా ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేసేసి ఆల్ పైన అయితే కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. సో నేను పెట్టే ప్రతి ఒక్క ఎడిటింగ్ వీడియోలు మీరు మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరే చూడగలరు, మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఈ విధంగా మీరు ఎడిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆరో సింబల్ పైన మీరు ట్యాప్ చేసేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అవే ఆప్షన్స్ని మీరు యూజ్ చేసేసి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసినట్లయితే ఈ యొక్క ఎక్స్పోర్టింగ్ ప్రాజెక్ట్ అనేది ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత మీ మొబైల్లో సేవ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.